సార్ నేను అన్నీ పూర్తి చేసి అడుగు బయట పెడుతున్నప్పుడే మీరు పిలిపించారు సార్. అలెక్స్, నేను ఎందుకు పిలిపించాను సార్? మీరు ఏం చెప్పినా సరే నేను చేసి వెళ్తాను. షూ పాలిష్ చేయమంటారా, లేక షర్ట్ అని చేయమంటారా, లేకపోతే ఇంకా ఇక్కడ ఏమైనా పనులు చేయమంటే చెప్పండి సార్, అన్నీ చేసి వెళ్తాను. ఒకవేళ క్వార్టర్స్లో ఏమైనా పని ఉందో సార్? అవేమీ వద్దు అలెక్స్. మరి ఇంకేంటి సార్? అలెక్స్, నీ పెరోల్ రద్దు చేయమని చెప్పి ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. అది చెప్పడానికి నేను పిలిపించాను. రద్దు చేయించింది మీ అబ్బాయి. కొన్ని సమయాల్లో ఇలా అనుకోకుండా పెరోల్ రద్దవుతుంది. ఎందుకంటే బయటికెళ్లే వ్యక్తికి ఏ విధంగానైనా ప్రాణాపాయం ఉంటే, అలా కాకుండా ఒకవేళ ఈ వ్యక్తి వల్ల వేరే ఎవరికైనా ప్రాణాపాయం ఉంటే పెరోల్ రద్దవుతుంది. కానీ నీ విషయంలో మీ అబ్బాయే దీనికి కారణమయ్యాడు. నిజంగానా సార్? ఒకవేళ వాడి పేరు మీద ఎవరైనా దొంగ సంతకం చేసుంటారేమో. ఓహో, అలా జరిగే అవకాశం లేదు కదా సార్. మీరెవరూ నాకు వ్యతిరేకంగా చేయరు కదండి. అయితే మరి నేను వెళ్ళి సెల్లో ఉంటాను సార్. నేను వెళ్ళి ఈ బట్టలన్నీ తీసేయాలిగా. వాడే కదా సార్? సార్, నాకు చాలా బాధగా ఉంది. నా సర్వీసులో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు సార్. అన్నట్టు సార్, నిజంగా అక్కడ అంత పెద్ద సమస్య ఉందా? ఉండొచ్చేమో. ఇతని వలన తన ప్రాణానికి ప్రమాదం అని రాసిచ్చినప్పుడు మనమేం చేయగలం? ఏంటి మేస్త్రి, అప్పుడే పేరులు అయిపోయి తిరిగి వచ్చేసావా? ఏ గొడవ చేశారయ్యా? డాన్సులు, పాటలు. అవును, బీడీ ఏమైనా తెచ్చావా? తెస్తే ఒక ట్యూబు. ఏంట్రా చూస్తారు? సార్, క్యాంప్కి రిక్వెస్ట్ పంపించేశారా? పంపించాను సార్. చూడండి, ఈ పని చాలా ఫాస్ట్గా చేయాలి, ఆలస్యం చేయకూడదు. ఓకే సార్. అలెక్స్ సార్ పిలిపించారట. ఈ అబ్దుల్లా ఎవరు? మా ఊర్లో నా స్నేహితుడు సార్. అతను ఒక విషయాన్ని రైట్ చేశాడు ఇక్కడ. మేము దాన్ని చెక్ చేశాము. అదంతా నిజమని మాకు తెలిసింది. అలెక్స్, నువ్వు మనసు కుదుటపరచుకో. ఈ రోజు ఉదయమే తెలిసింది అలెక్స్ చెల్లెలు కత్రీనా చనిపోయిందని. దహనం ఈరోజే చేస్తారని అబ్దుల్లా చెప్పాడు. ఎస్కాట్ పేరోల్కు సంబంధించిన అప్లికేషన్ ఇది. నువ్వు సంతకం పెట్టి ధైర్యంగా వెళ్ళి రావచ్చు. హలో సార్. ఓకే ఓకే సార్, అది ఎస్కాట్ డ్యూటీకి క్యాంపు నుంచి మనుషులు ఎవరు ఈరోజు దొరకరట సార్. ఈరోజు సిటీకి రాష్ట్రపతి వస్తున్నారట, అందుకనే సార్. అయితే అలెక్స్, ప్రభుత్వం వారు నీకిచ్చిన ఎస్కాట్ పెరోల్ రద్దు చేయక తప్పదు. మరైతే నా చెల్లెల్ని కడసారి చూపు కూడా చూసుకోలేనా సార్? నన్ను ఒక్కసారి అక్కడికి తీసుకెళ్లడం కుదరదా? చివరిగా ఒకసారి నా చెల్లి ముఖం చూసి భాగ్యం కూడా లేదా?